శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 మే 1వ తేదీ నుంచి గురుగ్రహ స్థాన మార్పిడి అనేది జరగబోతున్నది. అంటే ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 14వ తేదీ వరకు కూడా గురుగ్రహం వృషభ రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఒక వృషభ రాశిలో ఏదైతే సంచారం ఉందో ఈ ఒక సంచారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ 2023వ సంవత్సరంలో గురువు గారు మేషరాశిలో సంచారం చేసేటప్పుడు రాహుతో కలిసి సంచారం చేశారు. పైగా శని దృష్టిలో పడ్డారు. సో అందువలనే 2023లో కొన్ని మనము సంఘటనలు చూసుకున్నాం. రాజకీయ సంఘటనలు కావచ్చు, ఆకస్మికంగా మార్పులు, కొన్ని అపఘాతాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు. సో ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. ఎందుకు అంటే గురువు గారు ఒక్కరే ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలకి గురువు రాహుతో కలిసినప్పుడు లేదా శనితో కలిసినప్పుడు, శని దృష్టి పడ్డప్పుడు ఇచ్చే ఫలితాలకి చాలా కూడా తేడా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే 2023 సంవత్సరంలో ఆయన గురువు గారు అన్ని రాశుల వాళ్ళకి కావచ్చు, ఒక భౌగోళికంగా కావచ్చు, ఆయన ఫలితాలని ఎక్కువ ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే రాహుతో కలవడము, తర్వాత శని దృష్టిలో పడడం లాంటివి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే ఫలితాలని అడ్డుకుంటున్నాయి యాక్చువల్లీ. ఇక మీద అంటే 2024 మే 1వ తేదీ నుంచి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ ఒక వృషభ రాశి కాలపురుష చక్రం నుంచి ఎన్నవ రాశి? కాలపురుష చక్రంలో అంటే కాలపురుష చక్రం అంటే ఏంటి? మన టోటల్ 12 రాశులలో 12 రాశులని కలిపి కాలపురుష చక్రం అని అంటాం. ఈ ఒక కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి ఏది? మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి నుంచి గురువు గారు ఎన్నో రాశుల సంచారం చేస్తున్నారు? ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. మనం భౌగోళికంగా చూసుకున్నట్లు కనుకైతే సామూహికంగా ద్వాదశ రాశుల గురించి చెప్పుకునే ముందు అందరికీ ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి అంటే భౌగోళికంగా ఎలా ఉంటుంది చూసుకుందాం. గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మేషరాశి నుంచి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే ఏంటి? మొదటిగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అని అంటాం. ఫుడ్, భోజనం చేసే అంటే భోజనం గురించి ఆ ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. ఫైనాన్షియల్ గురించి అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ నుంచి ఆ ఒక ద్వితీయ స్థానం నుంచే తెలుసుకుంటాం. కమ్యూనికేషన్, మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, దాన్ని కూడా ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. తర్వాత ద్వితీయ స్థానం నుంచి ఏం తెలుసుకుంటాం? ఆ ఒక వ్యక్తి ఆకర్షితంగా ఉంటున్నాడా, ఫేస్ ఎలా ఉంటుంది అంటే తన ఒక ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుందా. సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం ద్వితీయ స్థానంలో. సో అలాంటి ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారం ఏదైతే ఉందో మొట్టమొదటిగా ఫుడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో. తర్వాత కమ్యూనికేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు అంటే మాట్లాడే ఒక సెక్టర్ అయి ఉండొచ్చు. అంటే ఏది ఆ సెక్టర్స్, మాట్లాడే సెక్టర్స్ అంటే టీచింగ్, తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక కమ్యూనికేషన్తో ఇతరులని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, ఈ గోల్డ్ స్మిత్, సో వాళ్ళకి కూడా, బంగారం చేసే వాళ్ళకి. తర్వాత ఈ ఒక ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఫేస్, ముఖానికి సంబంధించినది. అంటే ఆ ఒక సౌందర్యాన్ని పెంచుకోవడానికి చేసే ఒక ప్రయత్నం ఈ యొక్క ద్వితీయ స్థానానికి సంబంధించినది. అంటే సౌందర్యం పెంచుకునే ప్రయత్నం అంటే ఏంటి? కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేసే ఒక ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, లబ్ధి పొందుకుంటారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫుడ్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ సెక్టర్స్, టీచింగ్ సెక్టర్స్, గోల్డ్ స్మిత్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్ పనిచేసే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే
ఇకపైన కొద్దిగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబులు రావడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయి. సో తర్వాత గురువు గారు వృషభంలో కూర్చొని ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారు? వృషభంలో కూర్చొని గురువు పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని సప్తమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని నవమ దృష్టితో మకర రాశిని చూస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో గనక కన్యా రాశిలో గనక ఏదైనా గ్రహం ఉన్నట్లు గనక అయితే, లేదా వృశ్చికంలో లేదా మకర రాశిలో గ్రహం ఉండి అది చెడు గ్రహాలు అయ్యి ఉండి వాళ్ళ దశాభుక్తి నడుస్తున్నట్లు కనుకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే గురు దృష్టి పడుతుందో ఆ ఒక చెడు గ్రహాలు కూడా మనకి ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళ దశాభుక్తి నడుస్తుంటే కొద్దిగా పాజిటివ్గా వెళ్తుంది. మీ జాతకంలో చూసుకోవచ్చు, కన్యా రాశిలో ఏ గ్రహం ఉంది, ఏదైనా గ్రహం ఉందా, వృశ్చికంలో ఉందా, తర్వాత లేదా మకరంలో ఉందా, మీరు చూసుకోండి. ఆ ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుకైతే మరీ పాజిటివ్నెస్ వస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అండి, ఈ ఒక గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇంకా మిగతా 80% మన స్వజాతకం, మన ఓన్గా మనం ఎప్పుడైతే పుట్టి ఉంటామో ఆ సమయానికి ఏ లగ్నం అవుతుంది, ఏ దశాభుక్తి జరుగుతుంది, దీని మీద మన ఓన్ హారోస్కోప్ మీద మిగతా ఫలితాలు డిపెండ్ అయి ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2023 సంవత్సరంలో అంటే 2022 కూడా మీరు చాలా కష్టపడి ఉన్నారు. చాలా ఇబ్బందులు, ఒడిదుడుకులు, ఉద్యోగపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వృథా అపవాదాలు ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేసి ఉన్నారు. అయితే ఇక మీద ఎలా ఉంటున్నది ఈ వృషభ రాశిలో ఏదైతే గురుగ్రహ ఒక సంచారమో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఒక గురుగ్రహ మార్పు అనేది లాభస్థానంలో జరుగుతున్నది. లాభస్థానంలో ఉంటున్నది కాబట్టి మనకి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇక మీద అని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, తరచూ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణాలలో కూడా లబ్ధి బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త మిత్రులు పరిచయాలు అవ్వడము, వాళ్ళతో మంచి లబ్ధి అనేది ఉండడము, సంతానం విషయంలో అభివృద్ధి, సంతానం కాని వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు, అంటే ఎక్స్పాన్షన్. పంచమ స్థానం అంటే ఎక్స్పాన్షన్, మీ యొక్క తెలివితేటలు ఇంప్రూవ్మెంట్ అవ్వడము. ఇన్ని రోజులు చూడండి ఎలా ఉంటుందంటే, మనకి టైం బాగాలేనప్పుడు మనం ఎంత టాలెంటెడ్ ఉన్నప్పటికీ ఆ సమయానికి మనం ప్రదర్శించలేకపోతాము, చూపించుకోలేకపోతాము. బట్ ఇప్పుడు గురువు లాభస్థానంలో కూర్చొని పంచమాన్ని చూస్తున్నాడు. పంచమం అంటే మన తెలివితేటలు. పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి మన ఒక తెలివితేటలు బాగా వర్క్ చేస్తాయి. లబ్ధి ఎలా పొందుకోవాలి అనే దాంట్లో మీ ఒక తెలివితేటలు ఇక్కడ బాగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. చాలా చక్కని ఫలితాలు అందుకుంటారు మీరు. సోదరులతో భిన్నాభిప్రాయాలన్నీ తగ్గుముఖమవుతాయి. తర్వాత ఈ ఏదైతే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు, కలహాలు ఇవన్నీ మీరు చూశారో యాక్చువల్లీ ఇక మీద అవన్నీ తగ్గుముఖమవుతాయి. యాక్చువల్లీ భార్యాభర్తల మధ్య బాండింగు ఇవన్నీ కూడా కనిపించడానికి అవకాశం ఉంటుంది మీకు. అయితే మీ యొక్క దశాభుక్తిని కూడా చూసుకోండి. మొత్తానికి గురుగ్రహ అనుకూలత కర్కాటక రాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో బాగుంటుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల కూడా చాలా లబ్ధి అనేది ఉంటుంది, ఇబ్బందులు అయితే ఉండదు. దూర ప్రయాణాలు చేయడానికి ఇక్కడ చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అష్టమ స్థానంలో ఉంటున్న శని వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము, కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం లాంటివి, లేదా 42 రోజులు అంటే 42 days నల్ల నువ్వులతో చేసిన ఒత్తులని, అంటే నల్ల బట్టలో కొన్ని నల్ల నువ్వులు వేసేసి దాన్ని ఒత్తులాగా చేసి ఉంటారు. వాటిని ఆంజనేయ స్వామి గుడిలో కానీ కాలభైరేశ్వర టెంపుల్లో కానీ అంటించడానికి ప్రయత్నం చేయండి, వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శని వలన ఏదైతే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవి తగ్గుముఖమవుతాయి. ఇంకా మీకు అష్టమ
శని వలన ఇబ్బందులు ఏమైనా అవుతున్నట్లు కనుకైతే బీర్వా లాంటివి, గాడ్రేజ్ ఇనుప బీర్వా లాంటివి మీరు డొనేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కురోపర శ్రీపాద శ్రీవల్లభ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదువుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.